డాగ్‌లో ఏ వ్యాక్సిన్స్ వేయించుకోవాలి, మరియు ఎప్పుడు వేయించుకోవాలి అనే డౌట్ అయితే చాలా మందికుంటుంది. సో, డాగ్ వ్యాక్సిన్స్ అనేవి మెయిన్‌గా 2 టైప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి మ్యాండేటరీ వ్యాక్సినేషన్స్ ఖచ్చితంగా వేయించుకోవాల్సినవి వచ్చేసరికి 9-in-1 అండ్ ఏఆర్‌వి. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఆప్షనల్ వ్యాక్సినేషన్స్ కెనెల్ కఫ్ అండ్ కరోనా అయితే ఉంటాయి. మీకు ఒకవేళ మీరు జనరల్‌గా పప్పీని తీసుకొస్తే చిన్న పప్పీని 6 ఏజ్ అప్పుడు వేసేదైతే పప్పీ డీపీ. సో, ఇది లైఫ్‌లో ఒకసారి వేసేస్తాం. దీన్ని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వ్యాక్సినేషన్ వచ్చేసరికి 9-in-1. ఇది మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న 5 డిసీజెస్ అండ్ 9 స్టెయిన్స్ నుంచి అయితే కాపాడుతుంది. ఇది మనకి ఫస్ట్ వచ్చేసరికి 45 డేస్ ఆఫ్ ఏజ్‌లో అయితే వేస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి బూస్టర్ 21 డేస్‌లో అయితే వేస్తాము. దాని తర్వాత రేబీస్ వచ్చి 3 మంత్స్ అయితే 3 మంత్స్ ఏజ్ అప్పుడైతే వేస్తాము. నెక్స్ట్ ఒకవేళ మా దగ్గర 1 ఇయర్ దాటిన డాగ్ ఉంది. ఇంకా మనం ఏమేమి వ్యాక్సిన్స్ వేయించాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా అయితే 9 అండ్ ఏఆర్‌వి అయితే వేయించుకోవాలి. ఎవ్రీ ఇయర్ అయితే కెనెల్ కఫ్ అండ్ కరోనా మాత్రం అది మీ ఇష్టం అనమాట. ఒకవేళ మీకు థ్రెట్ ఉంది అనుకుంటే వేయించుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ అన్ని వ్యాక్సిన్స్ ఒకే రోజు వేసినా కానీ ప్రాబ్లమ్ అయితే ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మీరు వ్యాక్సినేషన్స్ వేయిస్తున్నారు అంటే ఆ డాగ్ ఖచ్చితంగా హెల్తీగా ఉండాలి అండ్ ప్రాపర్‌గా డీవార్మ్ చేసేసి ఉండాలి. సో, డీవార్మింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ చూడకపోతే మన లాస్ట్ వీడియోని అది ఉంటుంది. అది కూడా చూసేసేయండి.